ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, శాసనమండలి సభ్యులు ప్రపోతం రెడ్డి గారు, అదేవిధంగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు సంజీవ్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా దాదాపుగా 125 సంఘాల ప్రతినిధులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీ సమస్యలు చెప్పుకుందామన్న అవకాశాలు రాక, అవకాశం వచ్చిన మీ ఆవేదన వినేవాళ్ళు లేక సమస్యలు చాలా పేరుకుపోయినాయి నాకు తెలుసు. అందుకే గత ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మిత్రుడు శ్రీధర్ బాబు గారిని నియమించి జిల్లాలలో పర్యటనలు చేసి, అదేవిధంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మీ అందరి సమస్యలను తెలుసుకొని వీలైనంత మేరకు ఆ సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోని సిద్ధం చేసింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలను వీలైనంత మేరకు తొందరగా వాటిని పరిష్కరించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి, ఈ ప్రజలు అనుకున్న ప్రభుత్వానికి ఉన్నది. ఇంతకుముందు చాలామంది మిత్రులు చెప్పినట్టు కొన్ని పరిపాలనాపరమైన నిర్ణయాలు, కొన్ని ఆర్థిక భారంతో కూడుకున్న నిర్ణయాలు, ఇంకొన్ని మానవీయ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తే పరిష్కారం దొరికే సమస్య. ఇలా ఒక్కొక్క విభాగానికి ఉపాధ్యాయులకు సంబంధించి ఒక రకమైన సమస్యలు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఇంకొక రకమైన సమస్యలు, అదేవిధంగా విద్యుత్ కార్మికులకు సంబంధించి 3వ రకమైన సమస్యలు, సింగరేణి కార్మికులకు సంబంధించి ప్రత్యేకమైన సమస్యలు, రెవెన్యూ ఉద్యోగ సంఘాలవి ఇంకొక రకమైన సమస్యలు, టీఎన్జిఓ సమస్యలు కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్స్ సమస్యలు కావచ్చు, ఫారెస్ట్ అధికారుల సమస్యలు కావచ్చు, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సమస్యలు కావచ్చు, పోలీస్ విభాగంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మీలాగా వారు బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళ సమస్యలు కావచ్చు. ఇట్లా ఎక్కడికక్కడ వివిధ శాఖలలో సమస్యలు ఉండడం వల్ల ఆ సమస్యలను అడిగే వాళ్ళు కానీ, తెలుసుకునే వాళ్ళు కానీ, పరిష్కరించే వాళ్ళు కానీ లేకపోవడం, ముఖ్యమైన సంఘాలకు సంస్థలకు కేసీఆర్ కుటుంబమే గౌరవాధ్యక్షులుగా ఉండడం వల్ల అధికారం వాళ్ళ చేతుల్లో, సంఘాలు వాళ్ళ చేతుల్లో. అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఏ సంఘాలు చూసినా చివరికి సచివాలయంలో ఉండే సంఘాలకు కూడా వాళ్ళే ఉండి మీ సమస్యలను విన్నవాళ్ళే లేరు. మీ సమస్యలను అదిమి పెట్టి చెప్పుకోవడానికి అవకాశమే లేకుండా నిర్బంధాల మధ్యన 10 సంవత్సరాలు ప్రభుత్వంలో కొనసాగింది. ఏది ఎల్లకాలం శాశ్వత కాలం ఉండదు. నిర్బంధాలతోని పాలన సాగిస్తామని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే అవుతుంది. అది నిజాం నుంచి మనకి వరకు ఉన్న ప్రభుత్వం వరకు. నిర్బంధాలు ఏ సమస్యకు పరిష్కారం కావు. సమస్యలకు పరిష్కారం చర్చలే. ఈ చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం అవుతామని మా ప్రభుత్వము సంపూర్ణంగా విశ్వసిస్తుంది. అందుకే దామోదర్ రాజనరసింహ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారి ముగ్గురి మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యంగా ఉద్యోగ
అదేవిధంగా ఉపాధ్యాయ కార్మిక సంఘాల యొక్క సమస్యలను వినడానికి వాటిని పరిష్కరించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈరోజు ఇక్కడికి రావడము మీ సమస్యల్ని వినడం కోసము, మీకు ఒక విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచన. ఎందుకంటే ఇక్కడ నిలబడి చాలామంది ఎన్నో రోజుల ఆవేదన, సంవత్సరాల కొద్ది మీరు పడ్డ బాధన, మీరు వ్యక్తం చేసిన ఆవేదన నేను అర్థం చేసుకుంటాను. కానీ అక్రాస్ ద టేబుల్ ఇవి పరిష్కరించడానికి కూడా, ఎందుకంటే నేను మంత్రివర్గంలో మాట్లాడాలి, సంబంధిత శాఖ మంత్రులతో చర్చించాలి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే నేను కూడా సహచార మంత్రివర్గంతో చర్చించకుండా సంబంధిత శాఖ మంత్రులు, సంబంధిత శాఖ అధికారులతోని విషయ పరిజ్ఞానము అవగాహన చేసుకోకుండా ఇక్కడ వేదిక మీద నుంచి మీరు అడగంగానే నేను చెప్పిననుకో అమలు చేసేటప్పుడు కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు 317 జీవో నుంచి మొదలు పెడితే మీ బదిలీల విషయంలో కూడా ఒక్క విషయం చాలా, ఈరోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు పేదలకు కూడా 200 యూనిట్ల వరకు ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము. కానీ పాఠశాలలకు, కళాశాలలకు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఉందా, కట్టలేకపోతున్నాం అని చెప్పి అది సహేతుకమైన సమస్య. ఇక్కడ నుంచి ఆ విషయంలో నేను మాట్లాడవచ్చు. ప్రతి పాఠశాలకు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే నిర్ణయం మా ప్రభుత్వం తీసుకుంటుంది. 12 తారీఖు రోజు మంత్రివర్గంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారి అనుమతితో, ఎందుకంటే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, అది పెట్టుబడి, భవిష్యత్ అభివృద్ధికి ఉపయోగపడేది. అది మన పిల్లల కోసమే కదా, వాళ్ళు ఎవరు బయటి వాళ్ళు కాదు, ఎవరు ఇంటికి తీసుకెళ్లారు, అది టీచర్లో లేకపోతే అక్కడ ఉండే సిబ్బంది ఎవరు ఇంటికి పట్టుకెళ్ళేది కాదు. ఇవాళ ఎన్నో సాంకేతికపరమైన టెక్నాలజీ రిలేటెడ్ వస్తువులను పాఠశాలలకు ఇస్తున్నాం. అవి ఇచ్చే లాభం విద్యుత్ ఇవ్వకపోతే దానివల్ల ప్రయోజనం ఏమున్నది? ఇది ఒక చిన్న విషయం. అంటే దీన్ని ఒక లాజికల్గా ఆలోచన చేస్తే, రెండోది ప్రభుత్వం ఇస్తేనే వాళ్ళు కడతారు, పోని వాళ్ళు ఎవరైనా ఇంటికెళ్ళి కడతారు, అది లేదు. ఈ చేత్తో నుంచి ఈ చేత్తో తీసుకునేది అంటే ఇచ్చుడెందుకు, తీసుకునేది ఎందుకు, అల్టరే అయిపోయే పనిది. కాబట్టి పాఠశాలలో, కళాశాలలో విద్యుత్తును ఉచితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే 12 తారీఖు నాడు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆమోదం పొందే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని తెలియజేస్తున్నాను. రెండవది, పాఠశాలలో చిన్న చిన్న సిబ్బంది కూడా లేరు. ఆ పదాలు నేను చెప్పడం ఎందుకు కానీ, ఖచ్చితంగా పాఠశాలలు పొద్దున్నే లేచి తాళం తీసేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు, గంట కొట్టేటోళ్ళు కూడా లేకపోతే బడెట్లో నడుస్తుందని నేను చిన్న లాజిక్. అందుకే తప్పకుండా దీనికి సంబంధించి చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలు అవసరమైతే వాళ్ళ నియామకం చేపట్టి వాళ్ళకి ఎంతో కొంత జీతం ఇవ్వడానికి ఏర్పాటు చేసి ప్రధాన ఉపాధ్యాయుడి ఖాతాలో ఆ పైసలు వేస్తే, ఎందుకంటే గ్రామ పంచాయతీ పైసలు ఇస్తే ఓడిసారి వాటికి కూడా వినాడు, అది కూడా సమస్య అయితే. జీతం ఏమైనా చూపిస్తున్నావు సార్, నువ్వు చెప్తే తినాలంటాడు. అందుకోసం అలా ఇచ్చే కాస్తో కూస్తో జీతాన్ని కూడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి ఖాతాలో వేస్తే ఖచ్చితంగా అది ఉపయోగం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన. ఇక బొగ్గు గన్ల గురించి మా మిత్రుడు రియాజ్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆర్టీసీ కార్మికులు అశ్వత్థామ కానీ, రాజిరెడ్డి గారు కానీ చాలా విషయాలు చెప్పారు. సంఘాలు రద్దయినాయని. ఎప్పుడు కూడా ప్రజా సమస్యలను పరిష్కరించాలంటే వాళ్ళ తరఫున ప్రాతినిధ్యం ఉండాలి. ఇది సంపూర్ణంగా నేను నమ్ముతాను. రిజిస్టర్డ్ సంఘాలు, రికగ్నైజ్డ్ సంఘాలు, ఈ రెండింటికున్న తారతమ్యం మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కాబట్టి తప్పకుండా అన్ని సంఘాల ఎన్నికలు పెట్టుకొని రికగ్నైజ్డ్ సంఘాలు ముందుకు వస్తే మేము వాళ్ళతో చర్చించడానికి, వాటిని పరిష్కరించడానికి, చట్టబద్ధంగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రిజిస్టర్డ్ సంఘాలు అంటే నాకు నచ్చినంతో రిజిస్టర్డ్ సంఘం పెట్టి వాళ్ళతో సంతకం పెట్టించుకుంటే రేపు మీరే ఒప్పుకోరు. మళ్ళీ ఆయనకేమున్నదే సార్, మళ్ళీ ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడి కానీ మళ్ళీ మీ మధ్యలో కూడా
కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి చాలా విషయాలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని వినిపించడంలో మీరందరూ చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాడు రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో విఫలం చెందినాయన్న పరిస్థితులు వచ్చినప్పుడు పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి కోదండరామ్ గారిని చైర్మన్గా నియమించిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం అనేది గ్రామానికి కుల సంఘాల నుంచి మొదలు పెడితే ఉద్యోగ ఉపాధి సంఘాల వరకు రాష్ట్రకు బిచ్చగాళ్ళ సంఘాలు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. అది రిక్షా సంఘాలు కావచ్చు, ఆటో సంఘాలు కావచ్చు, అన్ని సంఘాలు వచ్చిన తర్వాతనే పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం నడిపిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించినమని ఎవరైనా అనుకుంటే, ఎవరైనా మాట్లాడితే అది అసంబద్ధము, అది వాస్తవానికి దూరం అని చెప్పి నేను స్పష్టంగా నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఎస్, ఇవ్వడానికి పరిస్థితులు ఖచ్చితమైన నిర్ణయానికి తీసుకోవడానికి దారి ఏర్పాటు చేసింది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలే. ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగ యువకులు, విద్యార్థి అమరవీరులు, ఉస్మానియా కాకతీయ లాంటి యూనివర్సిటీలలో చదువుకుంటున్న వేలాది లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమంలో ముందు భాగాన్ని నిలబడ్డారు. చాలా సందర్భాల్లో చంద్రశేఖరరావు అంటుంటాడు, చుక్క రక్తం చిందించకుండా నేను తెలంగాణ సాధించిన. ఇది ఎంత పశ్చాబద్ధమే. ఆయన రక్తం చిందించాలి, అంతవరకు కరెక్ట్. కానీ 1200 మంది పిల్లలు రక్త మాంసాలు ముద్దయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. వాళ్ళది రక్తం కాదా? వాళ్ళ ప్రాణాలు కావా? అంటే చంద్రశేఖరరావు గారు ఎంత కన్వీనియంట్గా, ఎంత పశ్చాబద్ధం చెప్తాడు అనే దానికి ఒక ఉదాహరణ. ఇవాళ ఆ పిల్లలందరూ వాళ్ళ రక్తం కాదా, వాళ్ళ ప్రాణం కాదా, వాళ్ళ త్యాగం కాదా? మాంసం ముద్దయిపోయి కాలిపోయి శ్రీకాంతాచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, యాదయ్య కావచ్చు, ఢిల్లీలో ఎర్రకోట ముందల ఉరేసుకున్న యాదిరెడ్డి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టే రక్తం చిందలేదా? 303 తుపాకీతో గాల్చుకుంటే కానిస్టేబుల్ కిష్టే రక్తం ఈ తెలంగాణ భూమిని తడపలేదా? ఈ రక్తం చిందించినట్టు కాదా? కేసీఆర్ కుటుంబంలో ఉండే 4-5 రక్తం చిందించినంత మాత్రాన చెమట చుక్క కూడా కారలేదు. వాళ్ళకు రక్తం చిందించడం చాలా దూరం. అంత మాత్రాన చెమట కూడా తీయలేదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పగలరా? అంటే చాలా కన్వీనియంట్ గా 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తీయగలిగారు కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టారు. అంటే వాళ్ళు ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మంచుకొని తామే సాధించినమని చరిత్రలో రాసుకోవాలన్న ఒక ఆలోచన, దురాశ అది. తెలంగాణ బాపు అని చెప్పి నిన్నమన్న ప్రకటన చేసి ఎట్లనే ఇక ఇది వేదికనో కాదో నాకైతే తెలియదు, కానీ నిజమైన బాపుకు మందు వాసన అసలే పడదు. ఇవాళ గుజరాత్లో మందు నిషేధం. ఇక మరి మన బాపు సంగతి అయితే నేను చెప్పాల్సింది నీకు తెలుసు. అంటే పోల్చుకుంటే కూడా పొంతనే ఉండాలి కదా. పొంతైనా అతుకులేసినా అతికినట్టు ఉండాలి కదా. ఎవరితో మనం పోల్చుకుంటున్నామో, ఒకవేళ ప్రొఫెసర్ జయశంకర్ గారిని మనం ఆ మాట అన్నామంటే, తెలంగాణ బాపు అన్నామంటే ఒక అర్థం ఉంది. జీవితం తెలంగాణ కోసం అంకితం చేసింది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంతూరుని 10 సంవత్సరాలు తెలంగాణలో రెవెన్యూ విలేజ్ కింద ప్రకటించలేదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం జయశంకర్ గారి సొంతూరు రెవెన్యూ విలేజ్ కింద గుర్తించిన. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము సిద్ధాంతకర్తగా ఉన్న జయశంకర్ గారి సొంత ఊరు కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించిన ముందు నేను చేస్తాను, కానీ ఆయన సొంత విలేజ్ను కూడా రెవెన్యూ విలేజ్ కింద ప్రకటించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి నేను సంతకం పెట్టింది జయశంకర్ గారి ఊరికి రెవెన్యూ విలేజ్ కింద. అంటే నేను అనేది ఇది నా గొప్పతనం అంటలే.
ఇది ఒక బాధ్యత అని నేను చెప్తున్నా. ఇది తెలంగాణ ఆత్మ. ఈ తెలంగాణ ఆత్మను మనము గౌరవించకపోతే సమాజం మనల్ని గౌరవించదు. నేను ఎన్నికలప్పుడు స్పష్టంగా చెప్పిన, మీరు నా పాత తీయండి. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నది తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తామని చెప్పి. ఇవాళ మీతో కలవడం, మీతో మాట్లాడుతున్నప్పుడు లోపలికి పోలీసులు వచ్చినా కూడా బయటికి పంపించిన మీరే. మీ దగ్గర మీకు నాకు మధ్య పోలీసులు ఎందుకు? నాకేమి హిడెన్ ఎజెండా లేదు కదా. మిమ్మల్ని ఏదో మోసపుచ్చాలని ఆలోచన చేస్తే మీకు మాకు మధ్యలో పోలీసులు ఉండాలి. ఎందుకంటే మీ నుంచి నన్ను కాపాడుకోవాలనుకుంటే నాకు పోలీసులు అవసరం. మీరు చెప్పేది వినడానికి, అందులో సహేతుకమైన వాటిని పరిష్కరించాలనుకున్నప్పుడు మన మధ్యలో పోలీసులు ఉండాల్సిన అవసరం లేదు. నేను కూడా సంఘాల నాయకులకు ఒకటే మాట చెప్పాలనుకున్నా. సమయం కొంత ఆలస్యమైన, పేరుకుపోయిన సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఓపికతో మీ సమస్యలు వింటుంది, మీ సమస్యలను పరిష్కరిస్తుంది. పరిపాలన పరమైన నిర్ణయాలు అయితే ఇబ్బంది లేదు, అక్రాస్ ద టేబుల్ క్యాబినెట్లో చర్చించుకొని పరిష్కరిస్తాం. ఆర్థిక పరమైన అంశాలకు నేను మీకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం వచ్చినప్పుడు చాలా ఉపన్యాసాలు చెప్పినా, మీరు కూడా చెప్పారు. 72,000 కోట్ల అప్పు ఉండే, ఇవాళ 7 లక్షల కోట్లు దాటిపోయింది. ఇంకొక 1,00,000 కోట్లు బిల్లులు ఆయన చేసిపోయిన పాపం ప్రతి నెల నేను చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము అప్పులు కట్టడానికి 6,000 కోట్లు కట్టి సరిపోయింది. ఇవాళ నేను వచ్చేటప్పటికి 64,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాలి. ఇప్పుడు 70,000 కోట్లకు చేరింది ప్రతి సంవత్సరం. అంటే ఏ ఆదాయం వచ్చినా, అంటే ఇది ఒక మన ఆదాయానికి ఒక పెద్ద గిన్నె అనుకుంటే, దీంట్లో పడ్డ ప్రతి రూపాయి మొదట కిందికి వచ్చేటప్పుడు అప్పులకు రిజర్వ్ బ్యాంక్ అప్పు కట్టినాక మిగిలితేనే మీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వాలి. ప్రతి నెల దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు, 6,500 కోట్ల రూపాయలు నెల తిరగంగానే అప్పులకు నేను మితి కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొక 4,500 కోట్లు మీ జీతాలు పెన్షన్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇవి నేను ఏ చేసినా ఏ చేయకపోయినా, నేను ఒకవేళ ఇంట్లోనే దుప్పటి కప్పుకొని పడుకున్నా, దాదాపుగా ఈ 12,000 కోట్లు, అంటే ఈ నెల తిరిగితే 12,000 కోట్ల రూపాయలు నేను పనిచేసినా పని చేయకపోయినా ప్రతి నెల 12,000 కోట్ల రూపాయలు కట్టాల్సిందే.